వేళ మన నాయకుల మాటలు అంటే చాలా ధీమా వ్యక్తం చేస్తూ ఉంటారు సార్. రేవంత్ రెడ్డి చెప్తూ ఉన్నారు మాకు తెలంగాణలో 14 ఎంపీ సీట్లు వస్తాయని చెప్పేసి. భారతీయ జనతా పార్టీ చెప్తోంది మాకు 10 సీట్లు వస్తాయని. బీఆర్ఎస్ నాయకులు కూడా చెప్తూ ఉన్నారు 8 నుంచి 10 అని చెప్పి. ఇవన్నీ క్యాల్కులేట్ చేస్తే ఉన్నవి 17 అయితే అంతా క్యాల్కులేట్ చేస్తే 35 అంత వరకు వెళ్ళిపోతుంది సార్. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే వైనాట్ 175. తెలుగుదేశం పార్టీ కూటమి నేతలు చెప్తూ ఉన్నారు, ఎన్డీఏ కూటమి నేతలు మాకు 160 వస్తాయని చెప్పి. కౌంట్ చేస్తే 335, కానీ ఉన్నవి 175. నాయకుల ధీమాకు కారణం ఏంటి? ఇలా చెప్పడంలో అంటే వాళ్ళకి తెలుసు అసలు బలం, వాళ్ళ బలం ఏంటి అనేది వాళ్ళకి తెలుసు. అయినా కూడా కాస్త ఎక్కువ చెప్పడంలో వాళ్ళ ఉద్దేశం ఏంటి సార్? ఇప్పుడు ఇక్కడికి ఇంకా మీరు మోడీని యాడ్ చేయలే. మోడీ కూడా బీజేపీకి 370 వస్తాయి, 400 ఎన్డీఏకి 400 వస్తాయని చెప్పారు సార్. సో ప్రతి నాయకుడు చెప్తాడు. ఎందుకు చెప్తాడు? మీకు రామాయణం హిందీ సీరియల్ రామానంద్ సాగర్ అనుకుంటా కదా. సో హిందీ సీరియల్ మీరు చూడండి, నాకు చాలా ఏళ్ల క్రితం చూసింది గుర్తుందో ఘట్టం. రామరావణ యుద్ధం జరుగుతూ ఉంటుంది. అంటే రావణుడు మొదటి రోజు యుద్ధంలోనే పడిపోడు కదా, కొన్ని రోజులు యుద్ధం జరుగుతుంది. ఒకరోజు యుద్ధం అయిపోతుంది, సాయంత్రం పూట విభీషణుడు రాముడు కూర్చొని ఉండగా ఆకాశంలో మెరుపులు తలుక్ తలుక్ అంటూ ఉరుములు ఇవన్నీ వేస్తుంటాయి. ఏంటి అని విభీషణ అని అడుగుతాడు రాముడు, ఏంటి ఈ విచిత్రం అని. అంటే లేదు, రావణుడు మండోదరి ఆనందంగా నృత్యం చేస్తున్నారు, దాని ప్రభావము అని చెప్తారు. సబ్జెక్టు కరెక్షన్ చాలా ఏళ్ళ కింద చూసింది. సో అదేంటి, యుద్ధం జరుగుతున్న సమయము, ఈ యుద్ధ సమయంలో పొద్దున దాకా యుద్ధం చేశారు, రాత్రి సాయంత్రంపై కాస్తంత రెస్ట్ తీసుకుంటారు, నెక్స్ట్ డే యుద్ధానికి మళ్ళీ ప్రిపేర్ కావాలి కదా. మళ్ళీ లేదు, తన సేనానులతో తన వారితో వ్యూహరచన చేస్తారు. ఇది వదిలేసి డ్యాన్స్ చేయడం ఏంటి అని అడుగుతాడు శ్రీరామచంద్రుడు. అప్పుడు విభీషణుడు అంటాడు, లంకావాసులకు ఒక విశ్వాసాన్ని కల్పించాలి. అసలు రావణుడు ఈ యుద్ధాన్ని అసలు యుద్ధంగానే భావించడం లేదు, డోంట్ కేర్ అంటున్నాడు. రాముడు ఎంత, రాముని సైన్యం ఎంత నా లెక్కన అని కనీసం కూడా పట్టించుకోవడం లేదు, ఇగ్నోర్ చేస్తున్నాడు అని ఒక మెసేజ్ను లంకావాసులకు రావణుడు పంపించదలుచుకున్నాడు. అందుకొరకే రావణుడు ఈ రకమైన నృత్య ప్రదర్శన చేస్తున్నాడు అని చెప్తారు. అంటే అర్థం ఏంటి? తన ప్రజలకు విశ్వాసం కల్పించాలి. రాముడు లెక్కన నా దగ్గర అసలు నేను ఒక్క ఇట్లా అంటే ఎగిరిపోతాడు అనే కాన్ఫిడెన్స్ను తన ప్రజలకు కల్పించకపోతే రాజు మీద తిరుగుబాటు చేస్తారు ప్రజలు. ఎందుకంటే రాజు పైన విశ్వాసమే ప్రజల్ని నిబద్ధుల్ని చేస్తుంది. అందువల్ల రావణుడు గొప్ప వ్యూహకర్త. సీతమ్మ తల్లిని అపహరించి దుర్మార్గమైన పని చేయొచ్చు, కానీ రావణునికి ఉన్న ప్రత్యేకతలు రావణునికి ఉన్నాయి కదా. గొప్ప శివభక్తుడు, గొప్ప సంగీత విద్వాంసుడు, కొన్ని లిటరేచర్ ప్రకారం గొప్ప ఆయుర్వేద వైద్య నిపుణుడు కూడా అంటారు. సో బట్ ఏదైనా రావణుడు గొప్ప వ్యూహరచన విశారదులని మాత్రం అనుమానం లేదు, రామాయణం కూడా చెప్తుంది. అందువల్ల రాజకీయాల్లో యుద్ధతంత్రంలో ఉండే వ్యూహం, అందువల్ల రాజనీతిలో యుద్ధతంత్రంలో రావణుడు మేటి. అందువల్ల శ్రీరామచంద్రుడు లక్ష్మణుని కూడా పంపించి రాజనీతి పాఠాలను నేర్చుకోమంటాడు. సో అందువల్ల రావణుడు యుద్ధ వ్యూహంలో అనుసరించిన పద్ధతి ఏంటి అంటే, యుద్ధం జరుగుతున్న సమయంలో శత్రువు ఎంత బలవంతుడైనా, ప్రత్యర్థి ఎంత బలవంతుడైనా తాను భయపడుతున్నట్లు, తాను బెంబేలెత్తున్నట్లు, తనకు విజయం పైన అనుమానం ఉన్నట్లు ఎట్టి పరిస్థితుల్లో తన ప్రజలకు కలగకూడదు అభిప్రాయం. పైగా తనకు విజయం ఒక లెక్క కాదు, నల్లేరుపై నడక. తాను ప్రత్యర్థి అంటే అసలు లెక్కనే చేయడం లేదు, అసలు దీన్ని యుద్ధంగానే స్వీకరించడం లేదు, వాట్ ఆఫ్టర్ ఆల్ ఇది లెంత అనే భావన కలిగించాలి. అందులో అదే రాజకీయ నాయకులు చేసే పని. అందుకే మీరు చెప్పినట్టు ఉదాహరణ 175 అని జగన్ అంటాడు, మాకు 150 160 అని టీడీపీ అంటుంది, 14 వస్తాయని రేవంత్ రెడ్డి అంటాడు, 10కి పైగా అని కిషన్ రెడ్డి అంటాడు, 370 400 అని మోడీ అంటాడు. సో ఇండియా కూటమి కూడా అంటుంది రేపు అయిపోయి బీజేపీ పని అని. సో ఇవన్నీ కూడా యుద్ధతంత్రంలో భాగం. అందువల్ల యుద్ధతంత్రంలో భాగం ఏంటంటే తన వారికి కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలి, ప్రత్యర్థులకు అర్థం కావద్దు ఈ వ్యూహం ఏంటి. ఎందుకంటే రాముల వారికి అర్థం కాదు, విభీషణుడు అడిగాడు ఏంటిది అని, ఇదేందయ్యా ఈ బిహేవియర్, పెక్యులర్ బిహేవియర్ ఏంది యుద్ధ సమయంలో అని. సో అందువల్ల రాజకీయ నాయకులు కూడా తెలివైన వాళ్ళు రామాయణం మహాభారతం చదివే సమయం వాళ్ళకి ఎంత ఉంటుందో నాకు తెలియదు, కానీ సో వారి యుద్ధతంత్రం అప్పుడైనా ఇప్పుడైనా ఒకటే రకంగా ఉంటుంది కదా. రైట్ సార్.